నేటి దిన మన ధ్యానము నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 45వ కీర్తనలు 45వ కీర్తన 7వ వచనము నుండి 15వ వచనము వరకు ఈ మాటలు మనము ధ్యానం చేసుకుంటాం. ఇందులో దాదాపు ఒక 4 అంశాలు మనము ధ్యానం చేసుకుంటాం. 4 అంశాలు. 7వ వచనము, 9వ వచనము, 12వ వచనము, 13వ వచనము, 15వ వచనం. సో ఇవన్నీ మనము ప్రధానంగా ధ్యానం చేసుకునే అంశాలు. వీటిని మీరు దృష్టిలో పెట్టుకోనండి. రాబోయే వారాలలో వీటి మీద మనము ధ్యానం చేసుకుంటాం. దేవుడు ఒక అద్భుతమైనటువంటి విధానంలో కోరహు కుమారులకి ఒక దర్శన రూపంలో దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైన సందేశం భవిష్యత్ తరాలకు దేవుడు ఏ విధమైనటువంటి కృపను చూపుచున్నాడో, ప్రత్యేకించి స్త్రీలకు దేవుడు ఏ విధమైనటువంటి ప్రత్యేకతను చూపుచూ ఉన్నాడో తెలియజేసినటువంటి కీర్తన ఈ కీర్తన ధ్యానం చేస్తే దేవుడికి మానవుని పట్ల, మరి విశేషముగా సంఘము పట్ల, స్త్రీల పట్ల ఏ విధమైనటువంటి ప్రణాళిక ఉన్నదో, ఏ విధమైనటువంటి సంకల్పం ఉందో ఇందులో అర్థమవుతుంది. అలాగనే నేటి దినాలలో మనము సంఘముగా, వధువు సంఘముగా, స్త్రీల సమాజముగా దేవుని సంకల్పంలో మనం ఎలా నడుచుకోవాలో ఇక్కడ ఈ లేఖన భాగంలో మనము ధ్యానం చేసుకుంటాం. అయితే స్త్రీలు దేవుడిచ్చినటువంటి ఒక అమూల్యమైన బహుమానాలు. స్త్రీలు దేవుడిచ్చిన ఒక అమూల్యమైన బహుమానాలు. అలాగనే స్త్రీలు దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సృజనాత్మకత కలిగినటువంటి వారు. దే ఆర్ గాడ్లీ క్రియేటివ్స్. స్త్రీలు దేవుడిచ్చినటువంటి అమూల్యమైనటువంటి బహుమానంతో పాటు వారు చాలా ప్రతిభావంతులు. అంత మాత్రమే కాదు, వారు చాలా సున్నితమైనటువంటి వారు, చాలా తెలివైనటువంటి వారు. ఆమేన్. దేవుడు మన సంఘమునకు, మన సంఘంలోని స్త్రీలకు దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి వరాలు ప్రతి స్త్రీకిని దయచేయును గాక. ఆమేన్. దే ఆర్ క్రియేటివ్, దే ఆర్ సెన్సిటివ్, అండ్ దే ఆర్ వెరీ మచ్ compassionate. They are very much powerful, and they are very much knowledgeable. Amen. ఈ 5 విషయాలు మరలా చెప్తున్నాను. దే ఆర్ క్రియేటివ్, దే ఆర్ పవర్ఫుల్, దే ఆర్ కంపాషనేట్, దే ఆర్ knowledgeable, and they are sensitive. Amen. Right. సో ఈ విషయాలన్నిటిలో నీవు, నేను, మనం అందరము, మన సంఘము దేవుని మహా సంకల్పంలో ఈ శ్రేష్టమైనటువంటి వరాలను కలిగి ఉందుము గాక. అయితే ఈ దినాలలో చాలా వరకు మనకు వినబడే ఒక నానుడి ఏంటంటే, స్త్రీకి స్త్రీయే శత్రువు, స్త్రీకి స్త్రీయే శత్రువు.
ఎవరు స్త్రీకి స్త్రీయే శత్రువుగా ఉంటారు? ఎవరు స్త్రీకి శత్రువుగా ఉంటారు? కొన్ని విషయాలు మనము బైబిల్లో నుంచి కొంతమంది ఎగ్జాంపుల్స్ని ధ్యానం చేసుకోవచ్చు. ఈరోజు మనం ధ్యానం చేసుకునేటువంటి అంశానికి ఎ గాడ్లీ ఉమెన్ అండ్ ఎ వర్డ్లీ ఉమెన్. ఎ గాడ్లీ ఉమెన్ అండ్ వరల్డ్లీ ఉమెన్. ఇందులో మనం చూసినట్లయితే ఈరోజు ప్రత్యేకంగా ఎ గాడ్లీ రాయల్ ఉమెన్స్. నీవు నేను మనం అందరము కూడా గాడ్లీ రాయల్ ఉమెన్స్. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. వీఆర్ ఆల్ గాడ్లీ రాయల్ ఉమెన్స్. మనమంతా కూడా దైవికమైన రాజకుమార్తెలము. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టండి. యు ఆర్ ఏ గాడ్లీ రాయల్ ఉమెన్. ఆమేన్. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, దేవుని లేఖనాలు చాలా ఉన్నాయి మనకి. మనము సృష్టించబడినప్పుడు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడ్డాం. ఆమేన్. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, అందరూ దేవుని యొక్క పోలికలో చేయబడ్డారు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో పౌలు భక్తుడు దీన్ని తిరిగి మరలా నొక్కి ఒక్కాణించి చెప్తాడు. సో గనుక అనేకమైన బైబిల్ లేఖనాలు మనం గమనించినట్లయితే స్త్రీలు దేనిలోనూ వారు తీసిపోలేదు. సృష్టిలో దేవుని పోలికగా పురుషుడు చేయబడితే స్త్రీ కూడా దేవుని పోలికగానే చేయబడింది. పురుషుడికి ఏలే అధికారాన్ని దేవుడు ఇస్తే స్త్రీకి కూడా ఆ అధికారములో పాలిభాగముగా చేశాడు. దేవుడు పురుషుణ్ణి ఆశీర్వదిస్తే అందులో స్త్రీని కూడా కలిపి ఆశీర్వదించాడు. సో దేవుడు స్త్రీలను ఎక్కడ తక్కువ చేయలేదు. సృష్టిలో తక్కువ చేయలేదు, పోలికలో తక్కువ చేయలేదు, స్వరూపంలో తక్కువ చేయలేదు, వారిని పరిపాలించడానికి చెప్పడంలో తక్కువ చేయలేదు. భూమిని మీరు నిండించండి, ఏలండి, దాన్ని లోబర్చుకొనండి అని చెప్పడంలో, ఆయన ఆశీర్వదించడంలో ఎక్కడ తక్కువ చేయలేదు. వరాలు ఇవ్వడంలో తక్కువ చేయలేదు, వాళ్ళకి సృజనాత్మకతని ఇవ్వడంలో తక్కువ చేయలేదు. ప్రతి విషయములలో దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించాడు. ఆమేన్. సో ఎక్కడ తక్కువ చేయలేదు. కాబట్టి we are godly royal children. Amen. We are godly royal children. దైవికమైనటువంటి రాజరిక సంతతి మనం. ఆమేన్. రాజరిక సంతతిలో కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు. సో ఈ రోజున ప్రత్యేకంగా ఉమెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొదటిగా మనలో ఉండాల్సినటువంటి a పాజిటివ్ థాట్ ఏంటంటే వీఆర్ గాడ్లీ రాయల్ ఉమెన్స్. ఆమేన్. యు ఆర్ గాడ్లీ రాయల్ ఉమెన్. ఆమేన్. నీవు దైవికమైన రాజకుమార్తెవి. ఈ చదువుకున్న లేఖన భాగంలో ఆ రాజకుమార్తెను గూర్చినటువంటి విషయాలే రాయబడి ఉంటాయి. ఆమేన్. సో ఆ రాజరికంలో ఉండేటువంటి కుమార్తె కలిగి ఉండే లక్షణాలను మనం ధ్యానం చేసుకునే ముందు, మరి స్త్రీకి స్త్రీయే శత్రువు అవ్వడానికి కారణం ఏంటంటే, ఎవరైతే రాయల్ గాడ్లీ చిల్డ్రన్గా ఉండరో వారు తమ ఎదుటనున్న మరొక స్త్రీకి వారు శత్రువుగా మారిపోతారు. బైబిల్ గ్రంథంలో ఈ రోజున మనం గమనించినట్లయితే వాళ్ళకి శత్రువులుగా మారడానికి గల కారణం ఏంటి? ఏమంటే స్త్రీకి స్త్రీయే శత్రువు. ఎందుకు శత్రువు అనంటే బైబిల్లో నుండి కొన్ని కారణాలు మనం తెలుసుకుంటాం. కొంతమంది జీవితంలోని సంఘటనల ద్వారా మనము తెలుసుకుంటాం. సో ఎ వర్డ్లీ ఉమెన్ ఆల్వేస్ హ్యావ్ అన్ ఐడెంటిటీ క్రైసిస్. ఎ వర్డ్లీ ఉమెన్ ఆల్వేస్ హ్యావ్ ఎ వర్డ్లీ ఉమెన్, జాగ్రత్తగా వినండి. ఎ వర్డ్లీ ఉమెన్ ఆల్వేస్ హ్యావ్ అన్ ఐడెంటిటీ క్రైసిస్. లోకానుసారమైనటువంటి స్త్రీ గుర్తింపు సంక్షోభాన్ని కలిగి ఉంటుంది. నన్ను అందరూ గుర్తించాలి, నాకు గుర్తింపు కావాలి, నాకు మంచి స్థానం కావాలి, నన్ను అందరూ కూడా గౌరవించాలి. సో దే ఆల్వేస్ హ్యావ్ ఐడెంటిటీ క్రైసిస్. గుర్తించాలా, గుర్తింపు 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 గుర్తింపు. ఈ గుర్తింపు దగ్గరే స్త్రీకి స్త్రీ శత్రువు అవుతుంది. గుర్తింపు దగ్గరే ఒక స్త్రీకి శత్రువు అవుతుంది.
మనము ఆదికాండం 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయం 8వ వచనము నుండి దాదాపు ఆ లాస్ట్ వచనాల వరకు మనము చదివినట్లయితే మనకి ఇద్దరు స్త్రీలు అక్కడ మనకి కనబడతారు. ఇద్దరు స్త్రీలు మనకి అక్కడ కనబడతారు. ఎవరు అనంటే లేయా అండ్ రాహేల్. వీరిద్దరును మరి మనం గమనించినట్లయితే వారి జీవితంలో మొదటి నుండి 8 వచనాల వరకు లేక 22 వచనాల వరకు మనం చదివితే వీరిద్దరిలో నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. రాహేలు మొదటి వచనంలో, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుటను చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. ఏమండి, ఏంటంట ఇక్కడ విషయం? షీ హ్యాజ్ ఎన్ ఐడెంటిటీ క్రైసిస్. ఏంటంట? ఆమెకి పిల్లలు లేరు కాబట్టి ఆమె మీద ఏమున్నది? మదర్ అనేటువంటి ఐడెంటిటీ లేదు. గొడ్రాలు అనేటువంటి ఐడెంటిటీ ఉంది, కానీ తల్లి అనే ఐడెంటిటీ లేదు. పిల్లలు లేకపోవడాన్ని బట్టి ఈమెకున్నటువంటి తన అక్క మీద ఆమె అసూయ పడిందట. ఐడెంటిటీ క్రైసిస్. సో దిస్ ఈజ్ వాట్ అంటే గుర్తింపు సంక్షోభం మనసులో మెల్లమెల్ల మెసురుతా ఉంది. ఏంటది? నేను తల్లిని కాలేదే, నేను తల్లిని కాలేదే, నేను తల్లిని కాలేదు, మా అక్కకి తల్లి అయింది, మా అక్క తల్లి అయింది, మా అక్క తల్లి అయింది, నాకు పిల్లలు లేరు కదా. మనసులో ఎప్పుడు మెల్లమెల్ల మెసులుతూ ఉంటాయి ఈ మాటలు. ఎప్పుడైతే అవి లోపలికి చొచ్చుకొని పోయి మనసులో ఇవి ఏమంటారు, ఒకటే రిపీట్ అవుతూ ఉంటుందో అసూయ ఆరంభమవుతుంది. ఎక్కడికి వెళ్ళినా మనకు తెలుసు కదా, వెరీ బిగినింగ్ మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా అన్ని డీటెయిల్స్ అడుగుతారు. ప్రత్యేకించి సంతానం ఎందరండి అంటారు. సంతానం ఎందరు అన్న దగ్గర ఇక స్టార్ట్ అవుద్ది. ఇక ముఖంలో రంగులు తిరుగుతాయి, ముఖ కవళికలు మారిపోతాయి. అప్పటి వరకు ఎంతో చక్కగా, అసలు ఎంత యాక్టివ్గా ఉంటారో, ఎంత గలగలగల మాట్లాడుతూ ఉంటారో, అన్నిటినీ ఏమంటారు, అన్ని విషయాలకి ముందంజలో ఉండి ముందు పడి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ విషయం దగ్గరికి వచ్చారో, పిల్లలు లేరు అని చెప్పుకునే విషయం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ ముఖంలో రంగులు మారిపోతాయి. రాహేలు విషయంలో కూడా అదే. భర్త ప్రేమకి ఏమైనా తక్కువ ఉందా అంటే తక్కువ లేదు. భర్త ఆమె కోసం ఎంత త్యాగం చేశాడంటే అంత గొప్ప త్యాగం చేశాడు. మన అందరికీ తెలుసు. 14 ఏళ్ళు ఆమె కోసం బానిసగా బ్రతికాడు. మామ దగ్గర కొలువు చేశాడు అంటారు కదా. జీతానికి ఉన్నాడు, జీతగాడిలాగా ఉన్నాడు, అల్లుడిలాగా లేడు. ఎవరి కోసం? రాహేలు కోసం. కానీ మరి తన అక్క పిల్లలు కలిగి ఉండడాన్ని బట్టి, ఈమెకు పిల్లలు లేకపోవడాన్ని బట్టి ఆమె యందు అసూయ పడింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఐడెంటిటీ క్రైసిస్ మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకొక విషయం ఏంటంటే, భర్తని బ్లాక్మెయిల్ చేస్తుంది. నువ్వు ఖచ్చితంగా నాకు పిల్లల్ని ఇస్తావా, ఇవ్వవా, లేకపోతే చచ్చిపోతా. భర్త చెప్తా ఉన్నాడు కదా, సరే అమ్మా మంచిదే, చచ్చిపోతే చచ్చిపోదులే, కానీ నేనేమైనా పిల్లల్ని ఇవ్వకుండా దేవుడి స్థానంలో ఉన్నానా కదా, నేనేం దేవుణ్ణి కాదు కదా. ఆ విషయం మనం పక్కన అదే చదివితే అర్థమవుతుంది. 2వ వచనంలో, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా. ఇక్కడ ఇంకొకటి ఏంటో తెలుసా, ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో, ఈమె ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? అయితే ఒక పని చేయి, నా దాసి ఉంది, నా దాసిని చేసుకో, పిల్లలను గాను, అప్పుడు నేనేమైతా? తల్లినైతా.
ఈ ఐడెంటిటీ క్రైసిస్ కోసం, దానిని పోగొట్టుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది? తన దాసినే తీసుకొని వచ్చి చేస్తుంది. ఏమండి, నేను ఒక సామెత చెప్తా. నాకు ఒకసారి నేను జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. తల్లి దగ్గర పాలు పడకపోతే పిల్లవాడికి పాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? డబ్బా పాలు తెచ్చిస్తారు. డబ్బా పాలు కొనుక్కొచ్చి డబ్బా పాలు పడతారు. డబ్బా పాలు ఇచ్చినందువల్ల డబ్బాని తల్లి అంటారా? ఎవరిని తల్లి అంటారు? దట్స్ వాట్. ఇక్కడ దాసిని తీసుకొచ్చి పెట్టి దాసిదార పిల్లలు అంటాం ఏమైనా తల్లి అంటారా? ఆ సత్యం మర్చిపోయింది ఆమె. ఈ రోజున అనేక మంది చేసే పనులు అవే. మన సమాజం కూడా చేసే పని అదే. అక్కకి పిల్లలు పుట్టకపోతే చెల్లెలు నుంచి చేస్తారు. ఇది ఎక్కడి దరిద్రమో ఏమండి. ఈ చెల్లెలు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని అక్క పిల్లలు అంటదా? పోనీ అక్కకి దత్తత ఇచ్చినా కూడా నా పిల్లలే అంటది కానీ అక్క పిల్లలు అంటదా? అనదు. ఇది తెలిసి కూడా ఇదే పని చేస్తూ ఉంటారు. చూడండి, ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, ఒకవేళ ఆమెకి చెల్లిలో ఎవరు లేరు అనుకో, నువ్వు కాదు ఇంకొక దాన్ని చేసేస్తా. ఏమంటారు? ఇంకొక దాన్ని తీసుకొచ్చి చేస్తా అంటారు. పోనీ అట్లేమైనా ఈ కోడలికి, పెద్ద కోడలికి మరి ఆ నింద తొలగిపోద్దా? ఆ ఐడెంటిటీ, గొడ్రాలు అనేటువంటి ఐడెంటిటీ తొలగిపోయిద్దా? తొలగిపోదు. స్త్రీకి స్త్రీయే శత్రువు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే గుర్తింపు సంక్షోభం. ఆ గుర్తింపు సంక్షోభం అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో మానవుని జీవితంలో స్త్రీయే స్త్రీకి శత్రువు అవుతారు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ఇంకా కిందికి కనుక చదివితే, ఈమె దాసినిచ్చి భార్యనిగా దాసినిచ్చిన తర్వాత ఆమెకి పిల్లలు పుడితే 6వ వచనంలో అప్పుడు రాహేలు అనుకుంటుంది. చూడండి, ఆమె భ్రమ ఏంటంటే, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరని విని నాకు కుమారుని దయచేసాను అనుకొని ఆయనకి దాను అని పేరు పెట్టింది. అబ్బా, ఎంత విచిత్రం ఏమండి. దేవుడంట ఏమో మొర్రిన్నాడంట. ఏంది? మరి దేవుడి దగ్గర మొరపెట్టింది ఏమన్నా? దేవుడా, నాకు పిల్లలు లేరని నా దాసిని మా ఆయనకిచ్చి పెళ్లి చేస్తున్నా, కాబట్టి నువ్వు ఈ ప్రాసెస్లో నాకు సంతతి ఇవ్వు అని దేవుడిని ఏమైనా అడిగిందా? ఏం లేదు. ఏమో సొంత ప్రయత్నం అంతా చేసి తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ఏమంటుంది? అబ్బో, ఎంత సంబరపడిపోతుందో, దేవుడు నా మొర్రెరా విన్నాడు. ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు చేసేటువంటి పొరపాటు కూడా అదే. ఏ విషయానికైనా సరే మొదటగా దేవుణ్ణి అడగరు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ప్రతిపాదనలు, వాళ్ళ ప్రాజెక్ట్స్ దేవుని ఆమోద ముద్ర లేకుండానే వాళ్ళ సొంత ప్రయత్నాలు చేసి ఆఖరికి ఏం చేస్తారు? దేవుని నిందిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ఏమో సంబరపడిపోతూ దేవుడు నా మొర ఆలకించాడని సంబరపడిపోతూ ఉంటే, ఆ తర్వాత ఇంకొక విషయం ఏందో 8వ వచనం గమనిస్తే, అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిననుకొని, ఏమండి ఏంటంట ఇప్పుడు ఏంటంట? పోరాడి గెలిచిందంట. ఇందులో ఏమైనా దేవుడి ప్రస్తావన ఉందా? ఏమో దేవుడి దగ్గర మొరపెట్టుకున్నది ఏమైనా ఉందా? దేవుడిని అడిగినది విషయం ఏమైనా ఉందా? దేవుడితో సంప్రదించిన విషయాలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. స్త్రీకి స్త్రీయే శత్రువు. ఈమె అక్కతో పోరాడిందంట. సో ఎందుకు, ఏమిటి విషయం అంటే, ఆమె ఐడెంటిటీ కోసం. నేను గొడ్రాలను కాదు, నేను పిల్లలు కలిగిన దానినే అని చెప్పుకోవడానికి. ఐడెంటిటీ, గుర్తింపు కోసం. ఇది ఇలాగుంటే ఇంకో విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? 9వ వచనం,
లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యనుగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనుక లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు. ఏమండి, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటారే, ఆ టైప్ అన్నమాట. చెల్లికి బుద్ధి లేక దాసిని తీసుకొచ్చి ఇస్తే నీకేం తక్కువ? నీకు ఆల్రెడీ దేవుడు పిల్లల్ని ఇచ్చాడు కదా, అప్పటికే 3-4 పిల్లల్ని ఇచ్చి ఉంటాడు. మీరు పైన వచనాలు చదివితే, అధ్యాయం వచనాల్లో చదివితే దేవుడు అప్పటికే ఆమెకు 3-4 పిల్లల్ని ఇస్తాడు. నీకేం తక్కువ? నీకు ఐడెంటిటీ ఉంది కదా, నువ్వు తల్లివి, మదర్వి అనేటువంటి ఐడెంటిటీ నీకున్నది, ఆ గుర్తింపు నీకుంది. నీకు గుర్తింపు సంక్షోభం అంటూ ఏమీ లేదు. కానీ ఇప్పుడు లేయా చేసినటువంటి ఈ పని ఎట్లా ఉందయ్యా అంటే, ఇప్పుడు తన చెల్లి మీద అసూయ ఏమొక స్టార్ట్ అయింది, చెల్లి మీద కోపం, పోరాటం ఏమొక స్టార్ట్ అయింది. ఏమైంది? కంపారిజం. వంతులు మారి, తంటాలు మారిలు అయిపోయారు ఇద్దరు. సమస్య ఎవరు కొని తెచ్చిపెట్టుకున్నారు? ఎవరు తీసుకొచ్చారు సమస్య? సరే పోనీ, చెల్లెల కంటే బుద్ధి లేదు, జ్ఞానం లేదు, చిన్నది, తెలివి లేదు, ఎడ్డిదో మడ్డిదో అనుకుందాం. మరి నీకేమైంది? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ మంచి శ్రేష్టమైనటువంటి దానిని నీవు అలాగనే నిలుపుకోకుండా నీవెందుకు ఈ పోరాటం చేయాలా? నీవెందుకు దారి తప్పాలా? నీవెందుకు దేవుని ప్రణాళికలోంచి ప్రక్కకు పోవాలా? పెద్దదానిగా దేవుడు నిన్ను గౌరవించి నీకే మొదట సంతతి ఇచ్చాడు కదా. పెద్దదానిగా దేవుడు నిన్ను గౌరవించి నీ స్థానాన్ని, నీ గుర్తింపును నీకు పెట్టాడు కదా. మరి నువ్వెందుకు ఇక్కడ గడ్డి తినాలా? దేవుని మార్గాన్ని ఎందుకు తప్పిపోవాలా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించినట్లయితే ఐడెంటిటీ క్రైసిస్, లేయా, రాహేలు వీళ్ళిద్దరూ కూడా గాడ్లీ ఉమెన్స్ లాగా ఫాలో అవులా, వరల్డ్లీ ఉమెన్స్ లాగా వాళ్ళు ఈ లోకంలో నిలిచారు. అందుకే ఒకరికి ఒకరు ఏమైపోయారు? శత్రువులైపోయారు. ఒకరి మీద ఒకరు అసూయపడతా ఉన్నారు. ఒకరి గుర్తింపు ఒకరు కోరుకుంటా ఉన్నారు. ఒకరి గుర్తింపు ఒకరు కోరుకుంటా ఉన్నారు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఎ రాయల్ గాడ్లీ చిల్డ్రన్గా, ఎ రాయల్ గాడ్లీ ఉమెన్గా మనం ఉంటే మనం ఏం చేయాలో తెలుసా? మన గుర్తింపు దేవుని యందు సురక్షితముగా ఉన్నదన్న కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి. ఆమేన్. నీ గుర్తింపు దేవుని యందు సురక్షితంగా ఉంది. దేవుడు నీకు ఇచ్చిన నీ గుర్తింపు ఎవడు నీ యొద్ద నుండి తీసివేయలేడు. దేవుడు నీకు ఇచ్చిన విలువ ఎవరు నీ యొద్ద నుండి తీసివేయలేరు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నీ యొద్ద నుంచి ఎవరు తీసివేయలేరు. దేవుడు నీకు ఇచ్చినటువంటి క్రియేటివిటీని నీ యొద్ద నుండి ఎవరు తీసేయలేడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కంపాషనేట్ హార్ట్ నీ యొద్ద నుండి ఎవరు తీసేయలేరు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి విధమైన జ్ఞానము, తెలివి నీ యొద్ద నుండి ఎవరునూ తీసివేయలేరు. అన్లెస్ యూ బికమ్ వరల్డ్లీ ఉమెన్. లోక సంబంధమైన స్త్రీ లాంటి ఆలోచన చేస్తే తప్ప దేవుడు నీకు ఇచ్చిన గుర్తింపు నీ యొద్ద నుండి ఎవ్వరನ್ನು తీసివేయలేరు. ఈరోజు దేవుని బిడ్డలంగా ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్న మన అందరమును కూడా, ప్రభువా నాకు గాడ్లీ మనస్సును దయచేయి అని ప్రార్థన చేయాలి. ఆమేన్. గాడ్లీ మనస్సును దయచేయి. స్త్రీ కాకపోయినా అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ ఒక మాట మాట్లాడతాడు. రోమా సంఘానికి రాస్తూ ఆయన ఒక మాట మాట్లాడతాడు. 7వ అధ్యాయము 24వ వచనం. 7వ అధ్యాయము 24వ వచనం. 25వ వచనం అయితే 25వ వచనం ఇంకా బెస్ట్గా ఉంటుంది. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఎ వర్డ్లీ పర్సన్, గాడ్లీ పర్సన్, ఎ గాడ్లీ మైండ్ అండ్ వర్డ్లీ మైండ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట. మనస్సు విషయంలోనైతే, నా మనస్సు విషయంలో, మనసు తీసుకునే నిర్ణయాలు, మనసు తీసుకునే ఆలోచనలు, మనసులో వచ్చే ప్రతి థాట్స్కి నేను ఎలాగున్నానంట? దైవ నియమానికి దాసుడినై ఉన్నాను. ఆమేన్.
ఆమేన్. ఈ రోజున మనందరం కూడా మన మనసు లోతుల్లో నుంచి దైవ నియమమునకు సంబంధించిన ఆలోచనలు రావాలా? అప్పుడు మనలో గుర్తింపు సంక్షోభం అనేది చోటు చేసుకోకుండా ఉంటుంది. మనసులో పుడితేనే కదా, మనిషి మనసులో నిండిన దానిని బట్టే కదా, ఆ మనసు శరీరానికి ఇచ్చే కమాండ్స్ని బట్టే కదా మాట అయినా బయటకు వచ్చేది, క్రియ అయినా చేయగలిగేది. అందుకని ఈ మనస్సు దైవికమైనటువంటి మనస్సుగా నేను ఉన్నాను, అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానంటాడు. ఆమేన్. దేవుని నియమానికి లోబడుతున్నాను అని అంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఇంకా దిగజారుడు పనులు చేస్తూ ఉన్నామా? లేకపోతే ఇంకా మన గుర్తింపు దేవుని యందు మనము దైవికమైనటువంటి రాజకుమార్తెలమనేటువంటి మన గుర్తింపు దేవుని యందు సురక్షితముగా ఉన్నదన్న దైవికమైన మనస్సు కలిగి ఉన్నామా? ఏ మనస్సును మనము కలిగి ఉన్నాం? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. దానిని మనము జ్ఞాపకం చేసుకోవాలా? మరొక ఇద్దరిని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. వై వీ నీడ్ అనదర్ ఉమెన్? ఒక స్త్రీకి మరొక స్త్రీ శత్రువే అయినప్పటికీ కూడా ఒక స్త్రీకి మరొక స్త్రీ అవసరం. ఏ విధములో, ఏ కోణంలో అవసరం? ఒక స్త్రీకి మరొక స్త్రీ అవసరం. ఏ విధానములో ఒక స్త్రీ మరొక స్త్రీకి అవసరం అనే విషయాన్ని మనము దేవుని యొక్క లేఖనములో నుండి చూసుకుందాం. దేవుని యొక్క లేఖనంలో మరి లూకా రాసినటువంటి శుభవార్త మొదటి అధ్యాయం 35వ వచనము నుండి 45వ వచనము వరకు ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దీన్ని పూర్తిగా నేను వివరించిన కానీ అవుట్లైన్లతోటి మీ ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. లూకా రాసినటువంటి శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనము నుండి 45వ వచనము వరకు మనం చదివినట్లయితే, ఇక్కడ ఒక స్త్రీ మరొక స్త్రీకి ఏ విధంగా ఆమె అవసరమో అనేటువంటి మాట మనం గమనించినట్లయితే, మేరీ ఎలిజబెత్లు ఇద్దరు మనకు అక్కడ కనబడతారు. మేరీకి దేవుడు ప్రత్యక్షమై, నీ బంధువురాలు గర్భవతి అయి ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవదూత ద్వారా ఆమెకు చెప్పబడింది. అప్పుడు ఈమె ఆ స్త్రీ దగ్గరికి వెళుతుంది. ఎలిజబెత్ అప్పటికి గొడ్రాలు అనేటువంటి బిరుదుతో ఉంది. మరియా కన్యక అనే బిరుదుతో ఉన్నది. ఇక్కడ కన్యక గర్భవతి అయి ఉన్నది, అక్కడ బలము ఉడిగిపోయిన వృద్ధురాలు ఇప్పుడు గర్భవతి అయి ఉన్నది. వీరిద్దరూ ఒకరికి ఒకరు కలుసుకున్నారు. వారిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు దే హ్యావ్ ఏ గాడ్లీ అండర్స్టాండింగ్. ఆమేన్. ఒక స్త్రీ మరొక స్త్రీకి శత్రువు కాకుండా ఉండాలి అని అంటే దే నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, దట్ అండర్స్టాండింగ్ విత్ ద పాయింట్ ఆఫ్ గాడ్, విత్ ద వ్యూ పాయింట్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని యొక్క దృక్కోణంలో నుంచి వారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఒక స్త్రీ మరొక స్త్రీకి అవసరం. ఆమేన్. స్త్రీల సమాజంలో ఒకరికొకరు స్త్రీలు గ్యాదర్ అవ్వాలి, ఒకరినొకరు కలుసుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు కలుపుకుంటూ అలాగన దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్.
ఒకరినొకరు అవసరమైతే పలకరించుకోవాలి, ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళాలి, ఒకరి దగ్గరికి ఒకరు ఏ విధంగా వాడు వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఉండాలి అంటే దే షుడ్ అండర్స్టాండ్ విత్ ద గాడ్లీ అండర్స్టాండింగ్. ఆమేన్. ఇక్కడ మరియమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మనం గమనించినట్లయితే 41వ వచనంలో మనం గమనిస్తే ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దే హ్యావ్ ఎ లెగసీ విత్ ఈచ్ అదర్. ఏంటంటే వెళ్ళిన తరువాత ఒకరినొకరు వందన వచనం చెప్పుకోగానే ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేత నింపబడి వచ్చిన మరియమ్మను ఆశీర్వదిస్తుంది. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్ ఫ్రమ్ ది గాడ్. ఆమేన్. యు హావ్ బీన్ బ్లెస్డ్ బై గాడ్. ఎంత అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతుందో తెలుసా? స్త్రీలు ఒకరికి ఒకరు ఇలాంటి ఎంకరేజింగ్ వర్డ్స్ ఉండాలా. ఒకరిని ఒకరు విష్ చేసుకోగానే, ఒకరికొకరు పలుకరించుకోగానే వారు దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారుగా ఉండాలా. ఆమేన్. స్త్రీల సమాజం అలాగున ఒకరినొకరు కలుసుకున్నప్పుడు దేవుని ఆత్మచేత ఒకరి పలకరింపు ఒకరికి వినబడగానే వారు దేవుని ఆత్మచేత సంధించబడిన వారుగా ఉంటే ఆ స్త్రీల సమాజం అభివృద్ధి చెందుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత 44వ వచనంలో ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి ఈమెను బ్లెస్ చేస్తే ఈ తర్వాత అప్పుడు మరియ కూడా ఇట్లాగున ఆమె ఆత్మచేత నింపబడి ఇప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? ఇదిగో 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఇప్పుడు ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఒకరికి ఒకరు ఏమయ్యారు? ఇద్దరు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. ఇద్దరు దేవుని యొక్క ఆత్మచేత ప్రవచిస్తూ ఉన్నారు. ఇద్దరు దేవుని ఆత్మచేత ఒకరినొకరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. స్త్రీలో మీరు గ్యాదర్ అయినప్పుడు ఒకరినొకరు బ్లెస్ చేయాలా. ఆమేన్. బ్లెస్ చేసే సమాజంగా మనం ఉండాలా. బ్లెస్ చేసేటువంటి సమాజముగా నీవు ఉన్నప్పుడు నీ సమాజము, నీ సంఘము, స్త్రీల సమాజం ఉన్నతమైనటువంటి విధానములో అభివృద్ధి చెందుతూ వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. Worldly women always have a compete against one another. లోక సంబంధమైనటువంటి స్త్రీలుగా మీరు గనక కలుసుకున్నట్లయితే ఒకరితో ఒకరు పోటీ పడతారు. లోక సంబంధమైనటువంటి స్త్రీలుగా మీరు సమాజంగా కలుసుకున్నట్లయితే ఒకరిని కూర్చుని ఒకరికి పోటీ పడతారు. మనందరికీ తెలుసు ఆ పోటీలు. ఆమె షినారు వస్త్రం ధరించుకుంటే నేనెందుకు ధరించుకోకూడదు కదా? నేను కూడా అదే ధరించుకోవాలా. ఆమె పట్టు చీర కట్టుకుంటే నేనేం తక్కువ? నేను కూడా పట్టు చీర కట్టాలి. ఆమె బిర్యానీ పెడితే నేనేం తక్కువ? నేను కూడా బిర్యానీ పెట్టాలా. ఓన్లీ ఉమెన్స్గా కలుసుకుంటే పోటీ తత్వం ఉంటుంది. పోటీ తత్వం ఉండకూడదు. సంఘం, సమాజం, స్త్రీల సమాజం అభివృద్ధి చెందాలంటే ఇద్దరు కలిసి వచ్చినప్పుడు, లోకంలో ఒక సామెత ఉంది, రెండు కొప్పులు ఒక చోట మీరు అది చెప్పడానికి కూడా ఇష్టపడతలేదు, నాకు తెలుసు కదా. ఒక చోట కలిసి ఉండవట. కానీ ఈ రెండు కొప్పులు ఎన్ని నెలలు కలిసి ఉన్నాయో తెలుసా? 3 నెలలు కలిసి ఉన్నాయి. ఆమె కింద 56వ వచనం. అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఆమె రెండు కొప్పులు ఎన్ని నెలలు కలిసి ఉన్నాయి? అది మనకు ఒక 3 గంటలు ఉండలేము. ఇది 3 నెలలు కలిసి ఉన్నాయి. ఆమె పోటీ లేదు, పోటీతత్వం లేదు. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉన్నారు. వారికి పోటీతత్వం లేదు. దే హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్. నో కాంపిటీషన్ ఫర్ ఈచ్ అదర్. పోటీతత్వం లేదు వాళ్ళకి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారు. ఆమేన్.
స్త్రీల సమాజం అభివృద్ధి చెందాలంటే పోటీ తత్వం ఉండకూడదు, ప్రోత్సహించుకునే తత్వం ఉండాలా. ఆమేన్. 45వ కీర్తనలో మనం చదువుకున్న ఆ పాయింట్లన్నీ కూడా దీనికి సంబంధించినటువంటివే ఉంటాయి. వారు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటా ఉన్నారట, చెలికత్తెలతో ఎంకరేజ్ చేసుకుంటా వస్తున్నారంట, అంతరంగంలో దైవికమైన నియమాలను పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారట. దేవుడు వారి సౌందర్యాన్ని కోరుతూ ఉంటే ఆత్మీయ సౌందర్యముతో వారు వస్తూ ఉన్నారట. వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ దేవుడి దగ్గరికి ఉత్సాహ గానాలతో వస్తూ ఉన్నారట. ఆమేన్. నీవు నేను మనము ఈ రోజున ఆ విధంగా ఉత్సాహ గానాలతో దేవుని సన్నిధికి మనము రాగలగాల. ఆమేన్. దే హ్యావ్ ఎ లెగసీ ఆఫ్ ఫెయిత్. దే హ్యావ్ ద లెగసీ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం యొక్క వారసత్వాన్ని వారు ముందుకు కొనసాగించారు. ఆమేన్. స్త్రీల సమాజం గ్యాదర్ అయితే వాళ్ళు విశ్వాసానికి సంబంధించిన వారసత్వాన్ని కొనసాగించేవారుగా ఉండాలా. ఆమేన్. ఎక్కడమ్మా, ఏ సమాజంలో పెరిగావు, ఏ స్త్రీల సమాజంలో నువ్వు పెరిగావు, ఎక్కడ నువ్వు పెరిగావు, ఎక్కడ నేర్చుకున్నావంటే ఫలానా సంఘంలో ఫలానా చోట విశ్వాస సంబంధమైనటువంటి లెగసీని, వారసత్వాన్ని నేర్చుకున్న వ్యక్తిలాగా నీవు ఎదగగలగాల. ఆమేన్. వర్డ్లీ ఉమెన్గా ఉన్నావా, గాడ్లీ ఉమెన్గా ఉన్నావా? వర్డ్లీ ఉమెన్గా ఉంటే ఏమవుతుంది? గుర్తింపును గూర్చినటువంటి సమస్యతో సతమతమవుతూ ఉంటావు. గాడ్లీ ఉమెన్గా, రాయల్ గాడ్లీ ఉమెన్గా కనుక నీవు ఉన్నట్లయితే నీ గుర్తింపు దేవుని యందున్నదన్నటువంటి గొప్ప నిశ్చయతను నీవు కలిగి ఉంటావు. అలాగనే వరల్డ్లీ ఉమెన్గా ఉంటే పోటీ పడతావు. అలాగనే రాయల్ గాడ్లీ ఉమెన్గా కనుక నీవు ఉన్నట్లయితే ప్రోత్సహిస్తావు. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటారు, ఒకరినొకరు బలపరుచుకుంటారు, ఒకరికొకరు సహకారం చేసుకుంటారు, ఒకరినొకరు కలుపుకుంటారు, ఒకరి దగ్గరికి ఒకరు వెళతారు, ఒకరిని గురించి ఒకరు తెలుసుకుంటారు, కలిసి వస్తారు, కలిసి నడుస్తారు, కలిసి ప్రార్థిస్తారు, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారు, కలిసి విశ్వాసంలో ఎదుగుతారు. ఆ విధంగా ఎన్బిబిసి స్త్రీల సమాజము ఎదుగును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.